కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు నామములో నా నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రభు సన్నిధిలో వాక్యము తీసుకొని దీవించబడదాం. 19 అధ్యాయము సామెతలు గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఈ ఉదయకాలంలో నీ సముఖంలో చేరి ప్రభు నేను గణపరచుటకు, నేను మహిమపరచుటకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడుతారో వారి మధ్యలో ఉండే దేవుడు, మా మధ్యలో ఉన్నందులకే వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము, ఇంటర్నెట్ ద్వారా చూస్తున్న వారితో కూడా మాట్లాడము. నీతో అనుబంధమే మా జీవితంలో పరమవధ్యయ నిత్య జీవం పొందుట తండ్రి. నీకు ప్రభు జీవముకు ఆధారమైన తండ్రి, నీకు వందనాలు. నీతో అనుబంధము తండ్రి కలిగే విధంగా మాతో మాట్లాడము. నీ సేవకుడి ప్రభు అయ్యా, నీ సిలువ చోట మరుగుపరచు నీ అభిషేకం ద్వారా నాతో మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గుడ్. దేవుడు దీవించునుగాక. ఓకే, సామెతలు 19వ అధ్యాయము 16వ వచనము. ఆజ్ఞను గైకొనువాడు తాను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ఈ వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈరోజు మనకు ఎత్తి చూపుతూ మనకు తెలియజేస్తున్నాడు. ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ జీవార్థమైన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను మనము గైకొనకపోతే మనము కాపాడబడలేము. అంటే మరణము నుండి, మృత్యువు నుండి కాపాడేది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు తెలుసు, ప్రభు నమ్ముకున్న బిడ్డలందరికీ తెలుసు, మానవ జాతి యొక్క ఉత్పన్నము ప్రారంభ దశ తెలుసు. ఏ గ్రంథము తెలియజేయబడలేదు, కేవలం పరిశుద్ధ గ్రంథమే. మరి ఈ మానవ కోచి యొక్క ప్రారంభము అనేది బైబిల్లోనే చెప్పబడ్డది. ఎవరు ఏ విధంగా సనాతన ధర్మం అని చెప్పుకున్నా, ఇంకేమైనా వాదించినా కానీ, ఇంకా ఎన్ని మతాలు ఉన్నా ఈ లోకంలో, అది మతమే కానీ జీవమైన మార్గము క్రైస్తవంలోనే ఉంది. అందుకోసం యేసయ్య, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నేను తప్ప ఎవడును తండ్రి యొద్దకు సృష్టికర్త దగ్గరికి చేరడు అని చెప్పే విధంగా ప్రభు మాటగా మనము చదువుతాం, వింటాం, మనము స్మరించుకుంటాం. అవును కదా. అయితే దేవుని మార్గము జీవ మార్గము. జీవ మార్గములు నడిపించబడటానికి దేవుని మాట వినటకు వచ్చి ఉన్నాం. ఇందాక మానవ జాతి ప్రారంభము దశ ఈ బైబిల్లోనే ప్రారంభ దశ చూపించాడు, ముగింపు దశ చూపించాడు. మొదటివాడుగా ఉన్నాడు, కడపటివాడుగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని వాక్యమై ఉన్నవాడు, దేవుని ఆజ్ఞ ఉన్నవాడు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. అందుకోసమే ఆయన వాక్యము జీవార్థమైన ఆజ్ఞ. దేవుడికి స్తోత్రం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో జీవార్థమైన ఆజ్ఞ ఉన్నది అక్కడ రాయబడి ఉన్నది. అప్పుడు సరిపోతుంది. జీవార్థమైన ఆజ్ఞ. ఈ జీవము మనము అపేక్ష కలిగి ఉండాలి.
అందుకొరకే వాక్యము తినమంటాడు, భుజించమంటాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథంలో కనబడుతుంది, ఈ వాక్యము తినము భుజించుమని. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది, అలాగనే ఇర్మీయా గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. వాక్యము తినాలి అంటే, వాక్యం అంటే ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మనము పాటించకపోతే బ్రతకలేం. అందుకొరకు బైబిల్ చదువుట ఆజ్ఞ. బైబిల్ చదవాలి. ఇప్పుడు మనము అనుదినము ఆహారం ఎలాగా తింటామో శరీరానికి బలం, మరి దేవుని వాక్యం తింటే అంతరంగ పురుషుడు ఆత్మీయ జీవితానికి బలం. కాబట్టి ఈ వాక్యము అపేక్ష కలిగి ఈ ఆజ్ఞలను మనము చదవాలి, వినాలి, భుజించాలి, పాటించాలి. అప్పుడే కాపాడబడతా, లేకపోతే కాపాడబడడం అంటే ఏంటిది అంటే, దుష్టుని చెర నుండి కాపాడబడతాం. వాడు మరణ దూత, వాడు మరణాధిపతి కనుక వాడు ఆదమర్చిన వారిని మరణంలో నడిపిస్తాడు. ఇంతెందుకండి, జనములకు ప్రారంభంగా ఉన్నటువంటి ఆది పితరుడైనటువంటి ఆదామవ్వలకు దేవుడు సకల సౌకర్యాలు కలుగజేసి 6వ రోజున వాళ్ళను తయారు చేశారు. దేవుడు ఆదామును అవ్వను చేసి ఆ తోటలో పెట్టి చక్కగా క్షేమంగా నా మాట వింటూ, నా ఆజ్ఞ వింటూ బ్రతుకుమని చెప్పాడు. చెబితే ఈ ఆది పితరులైన, ఆది దంపతులైన ఆదామవ్వలు ఏం చేసి దేవుడి ఆజ్ఞను ఉల్లంఘించారు. అక్కడ వచ్చిందన్నమాట సమస్య. మానవ కోటికి, మానవ జీవితానికి, మానవ ప్రపంచానికి ఆజ్ఞ జీవార్థమైనది కదా. ఆ జీవార్థమైన ఆజ్ఞను ఉల్లంఘించారు. ఏది మనం అనుకుంటామో పండు తింటే పాపం వచ్చింది, కాదు. జీవార్థమైన ఆజ్ఞ వినకపోవడమే పాపం అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వద్దన్న పని చేయడమే పాపం. చూడండి, 1 యోహాను 3వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. 1 యోహాను రాసిన పత్రిక, పేజీ నెంబర్ 222, 3వ అధ్యాయము 4వ వచనము. అక్కడ ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞను ఉల్లంఘించడమే పాపం. తీసావా? చదవాలి కూడా, చదివే విధంగా ఎదగాలి, తొందరగా తీసి. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమే పాపం. పాపం చేయవాడు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. పాపం అనేది తెలుసు కదా మనకు. పాపానికి వచ్చే ఫలం ఏంటిది? జీతము మరణము కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందన్నమాట. పాపం అంటే మన యొక్క దృక్పథం అంటే మన దృష్టికి ఏంటిదంటే, అబద్ధం ఆడొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయకూడదు, ఇతరుల యొక్క మోసం చేసి వారి సొమ్మును, వారి యొక్క ఆస్తుపాస్తులను కాజేయొద్దు, వాళ్ళకి సొత్తును మనము దొంగిలించొద్దు. ఇవి కదా మనకు తెలిసినది. కానీ పాపం అనే ప్రారంభం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే. అక్కడ స్టార్ట్ అవుతారు. మెల్లగా అది గూడుగట్టి పరివర్తన చెంది, పరిపక్వత దాల్చి బలహీన సమయంలో గొప్ప నేరాలకు దారితీస్తుంది. ఎవరు కూడా పుట్టుకతో సహజంగానే పుట్టారు, కానీ స్వభావంలో ఆ గుణం ఉందన్నమాట. ఎందుకు?
అంటే ఆదామవ్వలు చేసిన దోషమును బట్టి అందరూ దేవుని మాట వినకుండానే, మరి ఎప్పుడైతే ఆదామవ్వల యొక్క ఆ శరీర రక్తంలో కలిసిపోతున్నారో, ఒకరికొకరు జన్మిస్తున్నారో, ఏ కులం ఏ మతం అనేది తేడా లేకుండా అందరూ ఆ ఒక్క దంపతులుండే, ఆది దంపతులుండే, ఆదాము నుంచేలే ఇంత లోకంలో అందరూ జన్మించారు. నేను ఈ మధ్యకాలంలో అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి చూస్తున్నాను, ఈవెన్ టీవీ 9లో కూడా చెప్పబడ్డది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ నుంచి వెళ్ళి బ్లడ్ ఇన్ని రకాల బ్లడ్లో అది కోటింగ్ డీకోటింగ్ బ్లడ్ శాంపుల్ కోటింగ్ చేస్తూ వెనక పోతే మొదటి దంపతుల నుంచి వస్తుంది అనమాట. సైంటిఫిక్ అలా చెప్తుంది. సైంటిఫిక్ చెబుతున్న నిర్ధారణ చేయబడుతున్నదే బైబిల్ వాస్తవంగా రుజువు చేయబడుతుంది, సత్యం చేయబడుతుంది. హల్లెలూయా. అయితే శాస్త్రానికి, శాస్త్రీయ పద్ధతికి ఉన్న సైన్స్కు పద్ధతికి ఉన్న ఈ లోకంలో చాలా మతాలు ఉన్నాయి. మతానికి సైన్స్కు పొంతన ఉండదు, కానీ బైబిల్ చాలా మట్టుకు సమరూపాలు కనబడతాయి, ఏకీభవిస్తే సైన్స్కు. హల్లెలూయా. ఉదాహరణకు గుడ్డు ముందా కోడి ముందా అని ఒక వాదం ఉంది కదా. మరి గుడ్డు ముందంటే మరి కోడి ఎట్లా వచ్చింది? మరి కోడి లేకపోతే గుడ్డు ఎట్లా వచ్చింది? కోడి ముందు అంటే మరి కోడి ముందు అయితే మరి అది కోడి ఎట్లా తయారైంది గుడి లేకుండా అనే మీమాంసంలో కొంతమంది తెలివిగా అడుగుతారు కదా. దేవుడు డైరెక్ట్గా పక్షిజాతిని, కోళ్ళను, పక్షిజాతి కిందికి వేస్తుంది కదా కోడి, బాడు కదా. పక్షులను దేవుడు తయారు చేసి డైరెక్ట్గా, చెట్లను తయారు చేసి డైరెక్ట్గా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాటి యొక్క రకములను ఫలములిచ్చు, విత్తనములిచ్చు, పూలనిచ్చు అని దేవుడు పలకగా ఏంటిది? చెట్లు కలుగునుగాక, చెట్లు వృక్షములు, మరి ప్లాంటేషన్ మొత్తము దేవుని యొక్క మాట ద్వారా ఉత్పన్నమైంది. చదవండి. ఆది కాండము 1వ అధ్యాయము 11వ వచనమా. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమిని తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను ఆ భూమి మొలపించునుగా కానీ పలకగా ఆ ప్రకారము ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత అద్భుతమండి. దేవుడు వాక్యమై ఉన్న దేవుడు సృష్టించాడు. అందుకోసమే బైబిల్ ప్రారంభం స్పష్టతగా చెబుతుంది. స్పష్టత, ఈ సృష్టి యొక్క ప్రారంభం ఎలా అవుతుంది. ఏ గ్రంథము చెప్పదండి. బైబిల్ ఒకవేళ చెప్పినా బైబిల్ వాళ్ళు డబ్బింగ్ చేసిన వాళ్ళే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి తీసి చెప్పుతున్న విధానంగా కనబడుతుంది. ఎందుకంటే ఇది ఆది అంది. చూడు, ఆ ప్రారంభములు సంభవించినటువంటి ఘట్టాలన్నీ ఆది కాండం అని చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం అంత్య దినాల్లో జరుగుతున్నటువంటి మానవ ముగింపుకు, మానవ యొక్క పతనానికి ఎలా దారితీస్తుందో ప్రకటన గ్రంథం అనగా దర్శన గ్రంథం. అది భవిష్యత్తులో జరగబోతున్నదే ముందు చెప్పాడు. అది ఎక్కడ? 1వ శతాబ్దంలో దేవుడు చెప్పాడు పరిశుద్ధాత్మ ద్వారా. 1వ శతాబ్దం కాదండి, క్రీస్తు పూర్వమే. యేసయ్య శరీరధారిగా అవతరించక మునిపే ఆజ్ఞ ఉన్న దేవుడు, వాక్యమైన దేవుడికి మరి శరీరధారిగా రాక మునిపే ఆ వాక్యములో మరి ఆజ్ఞగా ఉన్నటువంటి దేవుడు సమయములో అనగా యెహోవా దూతగా ప్రత్యక్షమైన కాలములోనే
తన భక్తులకు తెలియజేశాడు. ఎప్పుడు బబులోను కొనిపోబడుతున్నటువంటి యూదా దేశం ఉందే, దేవుని బిడ్డలు యెహోవా భక్తులు, ఆ సమయములో దానియేలు, నా ప్రియుడైన దానియేలుకు దేవుడు తెలియజేశాడు అంత్య దినాలు ఏం సంభవించబోతుందో. దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథానికి సమరూపాలు ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మర్మముగా దేవుడు తెలియజేశాడు స్పష్టతగా. ఇజ్రాయెల్ ప్రజల యొక్క, ఈ యూదా దేశం యొక్క మరి ముగింపు ఎలా ఉంటుంది, ఆ జనుల ద్వారా సమాజం ఎలాగా మరి దారితీస్తుందని అన్ని. ఎందుకంటే యూదా గోత్రం కొదవ సింహంగా యేసు ప్రభు శరీరధారిగా అవతరించాడు. హల్లెలూయా. ఎవరైతే ఎవరి కోసమైతే నిరీక్షించారో యూదులు, ఇజ్రాయెల్ ప్రజలు, ఆయనను పక్కన పెట్టారనమాట మత బోధకుల యొక్క బోధనలు బట్టి. ఎందుకంటే మత బోధకులు ఎట్లా వచ్చారు అంటే, శరీరధారిగా మనసు వచ్చినప్పుడు ఇది దేవుని గ్రంథం ఏమైపోతుంది, అది శరీరానికి ఆచారకంగా ఒక ట్రెడిషన్గా మారిపోయిన ఆ తత్వవేత్తలను, ఆ పద్ధతిలో పోయిన వారందరినీ ఏమంటాడు తెలుసా, మత బోధకులు, పరిసయ్యులు, సద్దుకేయులు, హేరోదీయులు ఇలా తయారైపోయారు అనమాట. అప్పుడు యేసయ్యను పోల్చుకోలేకపోయారు. యేసయ్య సాధారణంగా ఒక పశుల పాకలో ఆయన జన్మించాడు. కాబట్టి ఒక పేదవాళ్ళ ఇంట్లో జన్మించిన వ్యక్తి ఈ లోకము హర్షించదు, లేక గౌరవించదు. అతని యొక్క పుట్టుకను విలువగా చూడరు. కానీ అసాధారణమైన బోధ చేసినా కూడా మత బోధకులు అక్సెప్ట్ చేయలేరు. సాధారణమైన భక్తులు అతను వెంబడించారు, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఈయన మరియమ్మ కుమారుడు కాదా, యోసేపు అట్లవాడు యోసేపు యొక్క జ్యేష్ఠ కుమారుడు కాదా అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ పరిసయ్యులు, సద్దుకేయులు వీళ్ళు కళ్ళు మూసుకపోయారు అన్నమాట. కేవలం యూదా దేశంలోనే అవతార పురుషుడు జన్మిస్తాడని తెలుసు. కానీ ఆయన దేవుని వాక్యము, ప్రవక్తలు చేసిన వాక్యాలు, ఆ ఆజ్ఞలు నెరవేర్చడానికి యూదా గోత్రంలోనే జన్మించాడు. బెత్లెహేము అనే గ్రామంలో జన్మించాడు. యెరూషలేము పురములోనే జన్మించాడు, యూదయ దేశంలోనే. కానీ ఆయన పుట్టగానే ఎక్కడికి పోయిండు? ఐగుప్తుని పోయిండు. ఐగుప్తు నుంచి తిన్నగా మళ్ళీ ఎడిగి పోయిండు? గలిలయ ప్రాంతానికి పోయాడు. అందుకోసం ధర్మశాస్త్రంలో ఉన్నవారు ఏమంటారు తెలుసా, ధర్మశాస్త్ర ప్రకారంగా గలిలయలో ప్రవక్తలు ఎవరైనా పుడతారా, ధర్మశాస్త్రం బోధించే వాళ్ళు పుడతారా, మంచిది ఏదైనా వస్తుందా? ఎందుకంటే గలిలయ ప్రాంతంలో నజరేతు అనే ఊరు, దానిలో మంచిదంటూ ఏది లేదు, అంత పాపాత్మలే, దుర్మార్గం, అంత వ్యతిరేకమే, ధర్మశాస్త్రానికి వ్యతిరేకం. అక్కడ పెరిగిండు ఆయన. ఎందుకంటే ఆయన వచ్చింది నీతిమంతుల కోసం కాదు, దుర్మార్గంగా, దూషణగా, అపవాదగా, పాపముగా, శాపముగా పట్టి పీడింపబడుతున్నటువంటి ఆ జనాల కొరకు నేను వచ్చాను. వైద్యుడు రోగులకే కానీ ఆరోగ్యవంతులు కాదు కదా. నీతిమంతుడు నీతిని ఆరోపించుటకు, ఇదిగో నేను పాపాత్మలను రక్షించటానికే, పాపాత్మను నీతిమంతులు చేయటానికే నేను వచ్చి ఉన్నాను. మంచోళ్ళకి కాదు, చెడ్డోళ్ళకే వచ్చాను, మంచితనం చేయటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే ఆజ్ఞ అంటున్నాడు. ఆజ్ఞను మనము పాటించకపోతే బ్రతకము. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించండి. ఆజ్ఞ జీవార్థమైపోయింది కదా. ఆజ్ఞ జీవార్థమైన ఆజ్ఞ, దేవుని మాట ఆజ్ఞ జీవార్థమైనది. ఆ జీవార్థమైన ఆజ్ఞ ఉల్లంఘించిన ఆ ఆదిపితుల ద్వారా వచ్చిన సంక్రమమే మనకు స్వభావం. చెప్తే నేను స్వభావం, మనం లేటుగా వస్తాం, ఇష్టం వచ్చినట్టుగా. పాస్టర్ చెబుతున్న మాట గట్లనే చేస్తాడు, గట్లనే చెప్తాడు అని చెప్పి వెనక ఒక తీరు మాట్లాడతాం, ముందర ఒక తీరు మాట్లాడతాం.
ఆయన మాటగా విన్నట్టే వింటాం కానీ గౌరవించాం. ఎందుకంటే మనకు రక్తంలో ఉంది ఆ స్వభావం. అది మనది ప్రాబ్లం కాదు, ఆదాం నుంచి వచ్చిన వంకర స్వభావం. ఎన్ని వాక్యాలైనా వంకరనే. దేవుని సమయంలో దొంగలించడము కూడా బాధ ఉండదు మనకు. ఎందుకంటే ఇష్టానుసారంగా వస్తాం, ఇష్టం లేకపోతే రా, స్వతంత్రం ఉంది. అయితే అందుకోసమే సామెతలో ఏం చెప్తున్నాడు? 19వ అధ్యాయం 16వ వచనం మూలవాక్యం, ఆజ్ఞను గైకొనువాడు తాను కాపాడుకునేవాడు, తన ప్రవర్తన విషయమై ఆ జాగ్రత్తగా ఉండువారు చచ్చును. చచ్చిపోతాం మనం, దేవుళ్ళు చచ్చిపోతామయ్యా. మంచిగానే ఉంటాం కదా, దేవుని సన్నిధికి రాని వాళ్ళు మంచిగా బంగారం వాళ్ళు పనిచేస్తున్నారు, చదువుతున్నారు, చక్కగా కష్టపడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. నువ్వేమో మన అమాయకులను చూసి వాళ్ళని భయపెట్టిస్తున్నావు. అంటే ఆదమ్మ వాళ్ళు కూడా చచ్చిపోతారన్నారు. చచ్చిపోయారా వాళ్ళు? చచ్చిపోయారా అండి? నేను చెప్పినట్టుగా అంటే నా ఆజ్ఞను నువ్వు పాటించకపోతే మీరు బతకరు బిడ్డ అన్నారు. నా మాట జీవార్థమైన మాట, నా వాక్కు నా ఆజ్ఞ జీవార్థమైనదే కాదు, నీతి కలిగినది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం లాస్ట్. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలు, బైబిల్లో ఉన్న సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి ఎలా కలుగుతుందండి? మనుషులు పెట్టుకున్న నియమం ప్రకారం నడిస్తే కాదు, మత ప్రకారంగా నడిచినప్పుడు నీతి కాదు, అది మనుషుల నీతి. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ధర్మశాస్త్రములో ఆజ్ఞగా మనకిచ్చాడు. ఆ ఆజ్ఞని పాటిస్తే నువ్వు బ్రతుకు నిమిత్తము నీకు నీతి కలుగుతుంది. నీతిమంతుడు మరణములో పడిపోడు, కుళ్ళు పట్టబడడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఆజ్ఞ నీతిగలది, ఈ ఆజ్ఞ జీవార్థమైనది, ఈ ఆజ్ఞ పరిశుద్ధమైనది. నీతిగలది, జీవార్థమైనది, నీతిగలది, ఇంకా పరిశుద్ధమైనది, ఉత్తమమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు, నీతిగలదియు, ఉత్తమమైనదియు ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధమైనది, నీతిగలది, ఉత్తమమైనది. ఈ ఉత్తమమైన ఆజ్ఞను పాటించమన్నాడు. నీకు పరిశుద్ధత కలుగుతుంది బిడ్డ, నీకు జీవం కలుగుతుంది, నీకు నీతి కలుగుతుంది, నీకు పరిశుద్ధ కలుగుతుంది. నువ్వు ఉత్తముగా జీవించబడతావు అని చెప్పాడు. ఆదమవలు ఆ ఆజ్ఞను మీరిపోయారు. ఆ ఆజ్ఞను అంటే జీవం పోయింది. ఎప్పుడైతే సాతాను మాట, ఆ మరణదూత, ఆ మరణ అధిపతి అయిన సాతాను అపవాది వాని యొక్క ఇచ్చక మాటలో అబద్ధాన్ని నిజమైనట్టుగా చెప్తాడనమాట. ఈ లోకంలో ఉన్నదంతా అబద్ధమండి. సత్యం వేరు, నీ కంటికి కనబడింది వేరు. కంటికి కనబడింది సత్యము, కంటికి కనబడేదంతా అబద్ధంలో నింపబడ్డది. ఈ లోకాన్ని బట్టి మీరు మోసపోవద్దు. అందుకోసమే అంటాడను వాడు. అదే మీరు చావనే చావరని మొట్టమొదటిగా ప్రశ్నతో ప్రారంభించి, మీరు చావనే చావరు, ఇంకా పైపెచ్చు తింటే కళ్ళు తెరవబడతాయి అన్నాడు. కళ్ళు తెరవబడతాయి. అవును, దేవుని మాటలే జీవించిన వానికి అధిక తెలివి ఉంటుంది. అధికంగా
కానీ వాడుకు నాశనంలో పోవటానికి. ఎందుకంటే ఇదిగో అపవాది గుణము అధికంగా ఎక్కువ ఓవర్ చేస్తాడు వాడు. అజ్ఞానే కానీ జ్ఞానంగా ప్రవర్తిస్తాడు. ఆ ప్రవర్తన మానవులకి సంక్రమించేటట్లుగా వాని మాట విని వాని స్వభావం వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఏమైపోయింది? చచ్చిపోయారు వాళ్ళు. చచ్చిపోలే, బ్రతికే ఉన్నారు. కానీ దేవునితో జీవాధిపతితో కనెక్ట్ పోయింది. అది కనెక్ట్ పోయింది, జీవం పోయింది, పరిశుద్ధత పోయింది, నీతి పోయింది, ఉత్తమమైన స్థితి పోయింది. అది ఆజ్ఞలో జీవం ఉంది, ఆజ్ఞలో నీతి ఉంది, ఆజ్ఞలో పరిశుద్ధత ఉంది, ఆజ్ఞలో ఏముంది? ఉత్తమమైన స్థితి ఉంది. ఉత్తమమైన అంటే పైవారుగా ఉండే స్థితి పోయింది. అప్పటి నుండి మానవ జాతి పతనమై ఏర్పడ్డది అనమాట. పరిశుద్ధత ఉండలేడు నిలకడగా. ఏదో ఆచార ప్రకారం పరిశుద్ధత ఉన్నట్లుగా ఉంటాడు, కానీ తన మనసులో పాప కోరికలు, శాపమనే దుష్కార్యాలు, తన రక్తములో ప్రభావం ఉంది. కాబట్టి మనిషి దేవుడు జాలిపడి ఆ వేదనతో, పరిశుద్ధత లేకపోతే మనిషి వేదన రందితో బాధపడతాడు, చాలా అపరాధంతో బాధపడతాడు. నీతి పోగొట్టుకున్న మనిషికి దుర్నీతిలో ఉండలేడు, మరి చేయకుండా ఉండలేడు. పరిశుద్ధమే క్షేమం ఉంటుంది, కుళ్ళు పట్టబడకుండా క్షేమంగా ఉంటారు, నీతిలోనే నెమ్మది కలిగి ఉంటారు, జీవంలోనే చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు, కాపాడబడతారు. మరి ఇవి పోయినప్పుడు ఏమైపోయింది? అశుద్ధత, దుర్నీతి, నిర్జీవములో ఉత్తమమైన స్థితికి భిన్నంగా పాతాళంలో పోయే స్థితిలో వచ్చాడు. పైనున్నవాడు కిందికి పోయాడు, పాతాళంలో పోయే పతనంలో పోయాడు. ఈ తత్వాన్ని, ఆ వేదనను, దైవ సన్నిధిలో దూరమైనటువంటి ఈ మానవ జాతిని దేవుడు ప్రేమ స్వరూపుడు కదా, ఆ ప్రేమకు మళ్ళీ నిదర్శనంగా పిలుస్తున్నాడు. రా బిడ్డ, సరే తప్పు చేసినావు కదా, ఆ తప్పును తప్పుగా నువ్వు ఖండించుకో, పశ్చాత్తాపడు, మళ్ళీ నిన్ను చేర్చుకుంటా. అక్కడ నువ్వు పర్యవసన అనుభవిస్తున్నావు కదా బిడ్డ, ఎంత వేదన చెందుతున్నావు. అశుద్ధతలో, దుర్నీతిలో, ఆ నిర్జీవములో, పతన అవస్థలో పోతున్నావు. నీ శరీరం బ్రతుకుతున్నావు పేరే, కానీ నీ అంతరంగం చెడిపోయింది. నీ అంతరంగం పాపం అనే బూజ వచ్చేసింది, అంటే శాపం అనే తెగులు వచ్చేసింది. ఆ చీకటి పడ్డది నీ జీవితంలో, వెలుగు లేదు, నీవు నీతి లేదు, నీకు పరిశుద్ధత లేదు, నీకు జీవం లేకుండా పోయా. కనుక నేను జీవాధిపతిని కనికరిస్తున్న బిడ్డ అని చెప్పి బలి సంస్కృతి పెట్టాడనమాట. బలి, నీకు బదులుగా మూగజీవి ఎందుకు బలి ఇచ్చిండంటే మానవుని యొక్క దోషాన్ని బట్టి బలి ఏర్పాటు చేశాడు. ఆ బలి శరీరధారిగా అవతరించి మానవ కోటికి నేను బలిదానముగా మనుషులకు నేను అవ్వబోతాను ముందే గ్రహించి అదిగో బలి సంస్కృతి పెట్టాడు. ఆ బలులు ఇది ఛాయ అన్నమాట, ఇది నీడ. ఈ నీడను పట్టుకుని అసలు రూపాన్ని వదులు వేసుకుంటున్నారు. ఎస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఆజ్ఞను గైకొనకపోతే కాపాడబడలేం. తన ప్రవర్తన అజాగ్రత్తగా చూసుకున్నవాడు చచ్చిపోతాడు. చచ్చేదామన్నాడు కదా, చచ్చును. ఏం చచ్చును అంటే దేవునితో కనెక్షన్ పోతుంది అన్నమాట. అందుకోసం ఉదయకాలం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, వ్యక్తిగత బైబిల్ చదవడం, ప్రార్థనలో గడపడం, వాక్యానుగుణంగా నా బ్రతుకును తీర్చిదిద్దుము తండ్రి, నీ వల్ల సాధ్యం. నా కోరిక ఉంది, ఆశ ఉంది, కానీ పరిస్థితుల ద్వారా నేను చేయజాలను. మంచి కోరుకోవడమో దేవుడి కృప. దేవుడు కోరుకునే విధంగా వాక్యం చెప్తున్నాడు మీకు. ఏది కోరుకోదు, ఏది కోరుకుంటే మీ క్షేమము, రెండు చూపిస్తున్నాడు. అయితే జీవాన్ని కోరుకుని బైబిల్ చదవాలి ఆజ్ఞాపించాడు, బైబిల్ చదవటానికి ఆజ్ఞాపించాడు, ప్రార్థించడం ఆజ్ఞాపించాడు, పరిశుద్ధులతో వ్యక్తిగతంగా గడపమని ఆజ్ఞాపించాడు, పరిశుద్ధులతో సాహసం కలిగి ఉండడం ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ అతిక్రమము చేసిన వారు జీవం నుండి కోల్పోతున్నారు, పాపములో వస్తున్నారు, మరలా మరణానికి దగ్గర అవుతున్నా.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే అన్ని ఆజ్ఞలు మనము ఉల్లంఘిస్తలేం, కొన్ని పాటిస్తున్నాం. యాకోబు భక్తుడు ఏమంటాడంటే, శరీరధారిగా ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు తోబుట్టు అయినటువంటి యాకోబు పత్రికలో ఏమంటాడంటే, ధర్మశాస్త్రములో ఉన్న అన్ని ఆజ్ఞలే, 10 ఆజ్ఞలు అంటాం కదా, ఆజ్ఞలన్నీ మనని బ్రతికించడం కోసం, మనని పరిశుద్ధపరచడం కోసం, నీతిగా నిలబెట్టడం కోసం. వ్యభిచారం చేయొద్దన్నప్పుడు దొంగతనం చేస్తే మళ్ళీ వాళ్ళు కాపాడబడతారా? చెప్పండి. దొంగతనం చేయొద్దని చేయకుండా మంచిగా ఉండాలని అనుకున్నప్పుడు మరి నువ్వు ఇతరులను ఏది ఆశించకుండా ఉంటున్నామా? ఏది ఆశించకుండా, మన ఇంట్లో పెద్ద టీవీ ఉంటే చూసి ఇంకోళ్ళు ఆ టీవీ మనసు రోజు టీవీ వస్తుంది. మనకు అసలు భక్తి చేస్తున్నాం, మనం ఎందుకు భక్తి చేయం? ఇవి రావు మనకు పోటీలు, వస్తువుల పోటీలు వస్తాయి. మన ఇంట్లో ఒక పెద్ద ల్యాప్టాప్ ఉంటే ఆ నెక్స్ట్ డే ల్యాప్టాప్, అది అవసరం ఉండని ఉండకపోని. వస్తువులకు ఉన్నటువంటి, బట్టలకు ఉన్నటువంటి ఆసక్తి ఆధ్యాత్మిక మీద ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెడిపోయే బుద్ధికి ఉన్నటువంటి ఆసక్తి, క్షేమము కలిగేటువంటి ఆసక్తి ఉండదు. ఉన్నా దాని ప్రకారం అటువైపు ప్రయత్నం చేయం, సాధన చేయం. కాబట్టి ఏదో ఒక ఆశలో ఆశిస్తాం, దోషలో పడిపోతాం. నేను ఏది ఆశిస్తలేని బుద్ధివంతుడిగా ఉన్నానంటే నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం అని చెప్తావు, నువ్వు మంచోడుగా నిరూపించుకోవటానికి. ఏదో ఆజ్ఞను ఉల్లంఘిస్తావు అన్నమాట, ఏదో ఒక పాటిస్తావు, కొన్ని మళ్ళీ మొదటికి వస్తావు అన్నమాట. అంటే నువ్వు 9 ఆజ్ఞలను పాటించావు చక్కగా, 10వ ఆజ్ఞను ఉల్లంఘించినప్పుడు నువ్వు అపరాధిగా అయిపోతున్నావు కదా. అది ఆ పరిస్థితిలో నీ జీవితము ఇబ్బంది చేసుకోకుండా, బిడ్డ నేను జీవం అనుగ్రహిస్తాను. ఎందుకంటే ఆజ్ఞై ఉన్న నేను, వాక్యమై ఉన్న నేను శరీరధారిగా అవతరించిందే నేను సంపూర్ణంగా విమోచటకు. ఒకటేసారి కాదు, నమ్ముకున్నప్పుడే నువ్వు పుట్టిన కాంచెలు చేసిన దోషమును బట్టి ఆదాముకున్నటువంటి ఆ యొక్క మరణ కాడ నుంచి నేను తప్పించడమే, నేను క్షమించడమే కాదు, నీ బ్రతికినన్ని రోజులు నేను క్షమిస్తూనే ఉంటాను. అయితే నీ మనసు ఎప్పుడు జీవం పైన పరితపన కలిగి ఆ దశగా ఆ ప్రయత్నంలో ఉంటే, అలా చేస్తున్న భక్తి సాధనలో నీ జీవితంలో చెదరమొదరుగా ఆజ్ఞలను ఉల్లంఘించే తత్వము నీ జీవితంలో ఉంటే, దాన్ని బట్టి నువ్వు అశుద్ధతలో మళ్ళీ దుర్నీతిలో మళ్ళీ నీ జీవములో పడిపోకుండా నువ్వు సజీవుడిగా, పరిశుద్ధంగా, నీతిగా, ఉత్తమమైన వ్యక్తిగా తీర్చబడటకు ఆదివారం రా, నేను కాపాడుతాను. రక్తం ద్వారా మిమ్మలను పరిశుద్ధపరుస్తాను. దాన్ని బట్టి మీకు చింత ఉంది కదా, విడుదల పొందుకోవాలని నీకు జాగ్రత్త ఉంది కదా, ఈ జాగ్రత్త నేను కాపాడుతాను. లేకపోతే అజాగ్రత్త, నీ ప్రవర్తన అజాగ్రత్త చేసుకుంటే, నేను మంచోనే కదా, లోకంతో పోల్చుకొని వాళ్ళలాగా నేను అబద్ధంగా ఉన్నాను, వాళ్ళలాగా మోసంగా ఉన్నాను, వాళ్ళలాగా నేను పేరెంట్స్ అంటే చీటింగ్ చేసే విధంగా, మోసం చేసే విధంగా ఉన్నాను అని ఒకరితో పోల్చుకుంటే నువ్వు మంచోళ్ళమే. కానీ నీకంటే మంచోనే చూస్తే నువ్వు సంచోడివా మంచోడివా? నీ కింద ఉన్నవానికి చూస్తే, ఇప్పుడు ఉదాహరణకు మార్కు ఫెయిల్ అయిన వానితో కొంచెం పాస్ అయిన వానితో పోల్చుకుంటే, అబ్బా నేను వానికంటే నేను బెటరే. మరి మా అత్యవసర మార్కులు పాస్ అయినవాడు, మంచిగా డిస్టింక్షన్ పాస్ అయినవాడు పోల్చుకుంటే ఎట్లుంటుంది? తక్కువనే కదా. ఇవంతా మానవ జాతి ఇలా పోల్చుకుంటే యేసయ్యతో పోల్చుకుంటే ఎవరైనా ఉంటారండి? శరీరధారిగా అవతరించిన యేసయ్య ఆది కాండం నుంచి ప్రగ్రంథం వరకు మక్కిగా నెరవేర్పు చేశాడు. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయటానికి తన బలియాగం ద్వారా కొట్టివేశాడు. అని అనుసరణ చేసి సమాప్తమైంది నా జీవితము. నేను వచ్చిన తండ్రి చిత్త ప్రకారంగా నేను వచ్చిన కార్యము నెరవేర్పుగా నా తండ్రి నా ఎడల చేశాడు. సమాప్తం, ఇదిగో నా ప్రాణము నీకు అర్పిస్తానని చెప్పి ఆ శిలువ బలియాగం ద్వారా అర్పించుకుంటున్న ప్రాణం. ఎందుకంటే ఆయన వచ్చిందే మానవ జాతిని
పాప విమోచన, శాప విమోచన, మరణ విమోచన చేయుటకు వచ్చాడు. కాబట్టి ఆజ్ఞ నేను పాటించానయ్యా, కానీ కొన్ని ఏరియాలో నేను అతిక్రమించాను, అది పాపముగా, దోషంగా మారిపోతుంది. కాబట్టి నన్ను క్షమించుము అని దైవ సన్నిధికి వస్తున్నాం. నువ్వు మధ్యలో రాలేదంటే చాలా కీడులో పడిపోతావు. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు స్నానం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటుంది. వారం రోజులు స్నానం చేయి, ఎట్లుంటుంది నీ శరీరము? చెమట పోసి, ఉక్కపోసి, జిడ్డుగా, చాలా దురదగా, చాలా అనారోగ్యానికి దారి తీసే విధంగా ఉంటుంది. మరి అలాంటి 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు అయితే ఎట్లుంటుందండి? ఏ రోజుకు ఆ రోజు శుభ్రంగా పడాలి. అంటే మనకు ఆదివారం పరిశుద్ధపరిచే కార్యక్రమంలో దేవుడు సమకూర్చేది మనని పరిశుద్ధం చేయటానికి. వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడో దోషం ఉంటే అప్పుడు సరిచేసుకునే ప్రక్రియ ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి సెకండు నీకు దేవుడు ఇచ్చాడు. అయితే ఆదివారం మాత్రము రొట్టె విరవటానికి కూడుకుంటున్నాం. ఎందుకంటే కంప్లీట్గా, సంపూర్ణంగా స్నానం చేయటానికి వస్తున్నాం. కొంతమంది ఇదే చేస్తారు కదా, ప్రతిరోజు స్నానం చేస్తారు, బుడబుడ నీళ్ళు పోసుకొని, 4 చెంబలు పోసుకొని. అట్లా కళ్ళు మూసుకొని కళ్ళు చేసే వరకు వాళ్ళు ఇప్పుడే బాత్రూమ్ పోయినట్టు పోతారు, మళ్ళీ తొందరగా వచ్చేస్తారు. స్నానం చేసిన అయిపోయింది. కానీ ఆదివారం చూడాలి. ఇక నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ షాంపులు ఇంపులు లేకుండేది. నేను ఎస్ఎస్ అయిన తర్వాత అప్పుడు కొంచెం డబ్బున్న వాళ్ళే షాంపులు. ఒక ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అందరూ ఒకరు చూసి ఒకరు షాంపులు వచ్చేసింది. అబ్బా, పెద్ద పెద్ద డబ్బాలు ఉండే కదా, అవి కొనటానికి సాధ్యమా అనుకునేవాళ్ళు. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంది ఇన్స్టాల్మెంట్ అయితే వాళ్ళు చెప్పేవాళ్ళు, కొందరు ప్రముఖులు ఇన్స్టాల్మెంట్, మధ్యతరగతి వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కడితే లండన్ అయినా కొంటారట. అట్లా అన్నప్పుడు బిజినెస్ వాళ్ళు ఏం చేశారు, ప్యాకెట్లు చిన్నగా 3 రూపాయలు ఆటానా అంటే ₹1, ఆటానా అంటే ₹1, రూపాయిన్నర, ₹2 ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ చిన్నవి అవి కొనుకొచ్చుకొని చేసేవాడు. అయితే మేము చిన్నప్పుడు స్కూలు వెళ్ళే రోజుల్లో కుక్కుడుగాయలు ఉండేవి. మంచి కుక్కుడుగాయలు సుత్తే బండ మీద కొట్టి, సుత్తెతో బండ మీద పెట్టి ఆ కుక్కుడుగాయలు కొట్టి వీటితో కూడా ఆడుకునే వాళ్ళం, దాని గింజలతో. బాగా నేలకి రాసి ఆకాశం తొడపాశం, నాటి థింగ్స్ కూడా ఆడేవాళ్ళు. అవి రాసి అంటే మంచి వేడిగా తొడగబెడితే సుక్కు, అలాంటి నాటి కార్యాలు కూడా జరిగేది. అయితే ఆ కుడిగాయలు ఆ చెంబులో వేసి గెలికిస్తే మంచిగా నురుగు గడుతుంది. అవే తల మీద స్నానం అంటే పోసుకొని. నాకు స్నానం చేయక రాకపోయేది, అడ్డగడదైన వయసు అయ్యే వరకు కూడా. సో మా అమ్మనే తలెంతేది. ఆ రోజు చూడాలి ఆదివారం 2-3 నిమిషాలు, 5 నిమిషాలు ఉన్నటువంటి స్నానము అరగంట అవుతుంది. తలంటి ప్లస్ మొత్తం మురికి ఎక్కడెక్కడ ఉంటుందో మట్టెల మీద ఒక రాయి, అప్పుడు ఒక రాయి ఉండేది, ఇప్పుడు కూడా చేసేటోళ్ళు ఉంటారు. ఆ రాయిని కూడా ఇప్పుడు అమెజాన్లో అది చేస్తున్నారు. అది ఎక్కడ పడితే అక్కడ రాయలు ఉండేవి కదా. ఇప్పుడు అమెజాన్లో అన్ని పిడికలు, రాళ్ళు, అన్నీ, ఈవెన్ మన్ను కూడా ఇప్పుడు దాంతోనే, అంటే అమెజాన్తోనే ఆర్డర్తోనే వస్తుంది. సరే, ఇప్పుడు సో అట్లాగా సంపూర్ణంగా అరగంట పడుతుంది అనమాట ఆదివారం స్నానం చేస్తే. సో అట్లనే ఆదివారం వస్తున్నాం చూడు, రోజుకు ఏదో తండ్రి నన్ను క్షమించు అదేదో అంటాం. ఒక రోజు లేకపోతే వారానికి ఒక రోజు ఉపవాసం అండి, మంచిది. అలా చేసి ప్రక్షాళన చేయబడడం, పరిశుద్ధపరచబడడం. కానీ బల్ల కార్యక్రమంలో పాలు పొందలేము కదా. ఆదివారము మనం పరిశుద్ధపరచబడి ఎదుగో ఆయన జీవంలో పాలు పొందుతున్నాం, స్థిరపరచబడుతుంది. ఈ వారంలో ఉన్నదంతా తుడిచిపెట్టబడుతుంది. ఇక దోషమంతా కడగబడుతుంది. స్నానం ఎందుకు చేస్తున్నాం? ఈ వారంలో ఉన్న కంపు, ఈ వారంలో ఉన్నటువంటి అశ్రద్ధ,
రోజు స్నానం చేసినా కానీ ఆదివారం ఒక అరగంట ఎందుకు చేసుకుంటున్నావు ఎక్కువగా అంటే ఎక్కడ ఏ మూలలో ఏ రోమ గంధికల్లో ఉన్నటువంటి ఏ దాగి ఉండే జిడ్డు ఆ చెమట మొత్తం తొలగించుకోనటాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, ఎక్కడ ఇంత అశుద్ధత ఉండకుండా ప్రతిదీ శుద్ధత చేసుకునే విధంగా ఎలా స్నానం చేస్తామో అలా అంతరంగ పురుషుడికి మనము ఆదివారం వచ్చి పరిశుద్ధపరచబడటానికి, అప్పుడు ఎంతగా పరిశుద్ధపడితే అంతగా నీతిమంతుడిగా ఉంటావు. ఎంతగా నీతిమంతుడిగా ఉంటే అంతగా జీవములో నిలబడతావు, దేవుని బిడ్డగా నిలబడతావు, ఉత్తముడుగా స్థిరపరచబడతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే సొలొమోను ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకునేవాడు తన ప్రవర్తన విషయమై, సామెతలు 19వ అధ్యాయము 16వ వచనం, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. అంటే దేవునితో కనెక్షన్ పోతుంది. ఆదమవ్వలు ఎలా కనెక్షన్ పోయిందో తెగిపోయిందో అలా తెగిపోతుంది అనమాట. నువ్వు బ్రతుకుతావు, మంచిగా ఉద్యోగం చేస్తావు, చదువుతావు, పెళ్లి చేసుకుంటావు, పిల్లలు కంటావు, వాళ్ళకు కూడా అభివృద్ధి చేయటానికి ఏదో ఒక తంటాలు పడతావు, అలా బిజీలో ఉంటావు. కానీ శరీర ప్రకారం జీవిస్తావు అనమాట. ఆత్మీయ జీవితం ఉండదు. ఇక నీకు చనిపోతే నరకమే, పాతాళమే, అంతరంగము పతనమైపోయిందన్నమాట. వేదలో ఆత్మ చచ్చిపోయింది, కేవలం ప్రాణ శరీరమే ఉందన్నమాట. ప్రాణ శరీరం ఉంటుంది. అదే ఆత్మీయకైన జీవితంలో ఆత్మరక్షణ కొరకు యేసయ్యను నమ్ముకొని ఎప్పటికప్పుడు అంతరంగంలో నువ్వు ఎదుగుతూ ఉన్న ప్రక్రియలో ఉంటే రేపు శరీరము మట్టికి మన్నుగా పోయినా ప్రాణాత్మతో పరలోకం పోతావు, పరదేశం పోతావు. అది పరదేశం పోవటానికి పరలోకంకు చెందిన వ్యక్తిగా దేవుని ఇంట్లోనికి చేరే విధంగా ఎదుగో యేసయ్యను నమ్ముకున్నామండి. అంతే. ఈ లోకంలో అయితే ఈ లోకంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే నీ నీతి నిన్ను కాపాడుతుంది. అదే నీ నీతి నిన్ను నీకు 3 పూట్ల తిండి పెడుతుంది. నీ నీతి నిన్ను కాపాడుతుంది. నీ నీతి నిన్ను ఏం చేస్తుంది తెలుసా? అభివృద్ధి పరుస్తుంది. ఎంత అబద్ధం, ఎంత ప్రభావితమైనా, అది ఎంత ప్రాపగండ అయినా నీతే గెలుస్తుంది లాస్ట్కి. ఎంత అపవిత్రత తాండవించినా పరిశుద్ధతను గెలుస్తుంది. ఎంత మెజారిటీ ఉన్నా అపవిత్రమైన జీవితాల్లో ఎంత మెజారిటీ ఉన్నా పరిశుద్ధతను గెలుస్తుంది. నిర్జీవంగా ఎంత లోకమంతా ఒకటే అయి ఉన్నా కూడా జీవం గల వ్యక్తి గెలుస్తాడు. జీవమే గెలుస్తుంది. కనుక ఆత్మకు జీవం కావాలి మనకు. అందుకొరకే ఆదివారం వస్తున్నాం. చాలామంది మహానుభావులను, ఈవెన్ వివేకానంద కూడా మన యొక్క నేషనల్ హీరో, మన జాతీయ నాయకుడు, ఏమన్నా తెలుసా? వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్. somehow we overcome the physical strength when we get the intellectual strength. Through the intellectual strength we can overcome the physical strength. But supreme position is spiritual. We can achieve through the spiritual strength. ఆధ్యాత్మికమైన శక్తితో ఏదైనా ఇంటెలెక్చువల్ సాధించవచ్చు, ఫిజికల్గా కూడా సాధించవచ్చు. సూపర్ న్యాచురల్ కదా, స్పిరిచువల్ సూపర్ డిగ్రీ. ఆ ఉత్తమమైన జీవితము నీకు నాకు ఇవ్వటానికి ఇష్టపడుతుంది. God doesn't interested good, better, but He going to give best. Good, better, best. చాలామంది గుడ్గా ఉండడమే ఇష్టపడుతున్నారు. అది శరీర సంబంధమైన వారు. యేసు ప్రభువుని నమ్మని వారందరూ మంచివాళ్ళు, ఎంత మంచివాళ్ళు గుడ్గా ఉన్నా వాళ్ళు పరలోకానికి రారు. యేసయ్యను నమ్మని వారందరూ నరకం పోతారు.
ఇది ఎవరైనా ఇంటర్నెట్గా పెడితే ఏమని విమర్శించుకొని, ఏసైనా ఆయన నిరాకరించినప్పుడు నేనెంతటి వాడిని, ఆయన మాట విన్నప్పుడు, ఆయన అడుగుజాల్లో ఉన్నప్పుడు తప్పక నిరాకరింపబడతాను. అది గ్రహించిన వాడు రక్షింపబడతాడు, సత్యం గ్రహించిన వాడు ఏకీభవిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సిలువను గూర్చిన వార్త నశించిపోయే వారికి ఇది వెరితనంగా ఉంది, కానీ రక్షింపబడిన వానికి దేవుని శక్తి ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగనే కాబట్టి దేవుని మాట జీవం గలది. ఇందాక మీరు విన్నప్పుడు మీరేం వింటున్నారు చెప్పండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినది ఏంటిది? యేసయ్య మాట యాక్సెప్ట్ చేసినా చేయకుండా ఆయన మాటలు జీవం ఉంది. ఆయన నమ్మని ఎంత మంచోడైనా ఆయనతో అనుబంధం లేకపోతే, ఆయన నమ్మకపోతే నరకం పోతాడు. అయితే మా మతం గొప్పది. అవును, నీ మత పద్ధతి ప్రకారం జీవిస్తున్నాను, బెటర్గా ఉంటున్నావు, గుడ్ నుంచి బెటర్. ఈ లోకంలో కొంత నాస్తికవాదులు కూడా మంచి వాళ్ళు ఉంటారు. అలా మంచితనం ఉన్నంత మాత్రాన నరకనే అంటే పరలోకానికి, దేవుని ఇంట్లోనికి పోవాలి. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యం అంగీకరించలేదు కదా, దేవుని ఆజ్ఞలకు లోబడతలేవు కదా, దేవునితో అనుబంధం లేదు కదా. రక్షణ అనేది నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య అనేది నువ్వు నమ్ముతలేవు కదా. నాస్తికవాదం, దేవుడు లేడు దయ్యం లేడని చెప్తున్నావు కదా. మంచోడివే కావచ్చు, దేవుని రక్తం నువ్వు ఆశ్రయించలేదు రక్షణ పొందటానికి. కాబట్టి పాతాళం పోయే ప్రమాదం ఉంది. పాతాళం పోతాడు, ప్రమాదం కాదు, పాతాళం. దేర్ ఇస్ నో మినహాయింపు. అంటే ఏమాత్రమో నో ఎగ్జిప్షన్, డైరెక్ట్లీ దే ఆర్ గోయింగ్ టు హెల్. ఇక దానిలో తావే లేదనమాట, రెండో తావే అసలుకే లేదు. ఓకే, ఇంకోటి, కొందరు మత ఛాందస్ ద్వారా అంటే మతం గొప్పది, మా మతం గొప్పదని సోకాళ్ళుగా పిలుస్తున్నవారు, పిలువబడుతున్నవారు, గగ్గోలు పెట్టి అంత హింస చెలరేగుతున్న వారు బెటర్గా ఉన్నామని అనుకొని, మేము గుడ్డుగా మాకు కూడా దేవుడు ఉన్నాడు, మాకు కూడా అని. కానీ నిజమైన దేవుడు సృష్టికర్త ఒక్కడే అండి. మొన్న ఒక స్టేటస్లో మా తమ్ముడు పెట్టిన స్టేటస్లో, దాంట్లో ఒక ప్రకాష్ లయోలా కాలేజీలో ఆయన ప్రొఫెసర్ ప్రకాష్ ఏదో ఉన్నది, ఆయన ఇంటి పేరు ప్రకాష్. దైవజనుడు ఏమంటారంటే, తండ్రి ఒక్కడే అని ఎందుకంటారండి? భర్త ఒక్కడే తండ్రి ఒక్కడే ఎందుకంటారంటే, అమ్మా నువ్వు పెళ్ళైన తర్వాత నీ భర్తతో నిన్ను భార్యలో ఒక భార్యగా నిన్ను అన్నప్పుడు నీకు ఎంత బాధ అనిపిస్తుంది? తండ్రి ఒక్కడే, ఈ సృష్టికర్త ఒక్కడే, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన మనకు భర్త అయి ఉన్నాడు అని చెప్పినప్పుడు చాలామందికి ఇబ్బంది ఉన్నది కదా. అనేక తండ్రులు ఉండొచ్చు కదా, అనేక భర్తలు ఉండొచ్చు కదా అని నువ్వు అంటే, నీ పొజిషన్ చూడు. ఒక సహోదరు అడుగుతుందట ఆ దైవ సేవకు, అంటే నువ్వు భార్యగా నేను చేసుకున్నప్పుడు అనేక భార్యలను ఒక భార్యవు అన్నప్పుడు నీకు ఎలా ఉంటుంది? భార్యలో ఒక భార్యవు అన్నప్పుడు నీకు ఎలా ఉంటుంది? నన్ను మోసం చేశావు, నన్ను గగ్గోలు పెట్టావా? అవును, గగ్గోలు పెడతాను. నీ భార్య స్థానంలో ఉండి నీ భర్త నాకే ఉండాలని నీ కోరుకున్నప్పుడు, సృష్టికర్తకు ఈ లోకమంతా ఆయన తండ్రిగా ఉన్నాడా? ఆయన నుండి వచ్చినటువంటి వాక్యము, ఆజ్ఞ ఉన్నటువంటి వాక్యస్వరూపుడు యేసయ్య, ఈ లోకానికి ప్రజాపతి, అంటే ప్రజలకు భర్తగా ఉన్నాడు. మరి ఆ భర్తకు నువ్వు భార్యగా, ఈ లోక కన్యక పట్టపురాణిగా నువ్వే కదా. ఒకే భర్తగా, ఒకే తండ్రిగా ఈ లోకం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది కుటుంబ ధర్మములో, మరి సృష్టికర్త ఎలాగ యాక్సెప్ట్ చేస్తలేకపోతున్నాం? అంటే మనిషికో దేవుడు ఉన్నాడా? మనిషికో మతం ఉందా? చెప్పు అంటే లేదు. ఈ లాజిక్ పనిచేయదన్నమాట.
అంటే పుట్టకుక్కలు, చెట్టు కుక్కలు, ప్రాంతానికి కుక్కలు, ఊరి కుక్కలు, రాష్ట్రానికి వాళ్ళు, దేశానికి వాళ్ళు దేవతలు ఉంటాయి. ఇంకే అది మతమే తప్ప అది నిజమైన వాస్తవం కాదు కదా, సత్యం కాదు కదా. క్రైస్తత్వం కూడా ఒక మతంగా చేస్తున్నారు అన్నమాట. ఇలా మతం బాగా పెంపొందిస్తున్నారు, బాగా మత ప్రచారం కాదురా బాబు, సత్యం ఇది. యేసయ్య మార్గం, జీవము, ఆయన ద్వారా తప్ప స్వర్గము ఎవరు రారు. ఆయన నిచ్చెన మాదిరిగా వచ్చాడు ఈ లోకానికి. నేను నమ్మకపోవడం తర్వాత నీ నరంలో నాలుక కదా, రేపు దేవుని దగ్గర వెళ్ళిన తర్వాత నాకు ఎవరు చెప్పలేదు. నువ్వు మతంతో పోరాడుతున్నది ఈ ఉన్మాదం చేత పాస్టర్లు, క్రైస్తవులు భయభ్రాంతులు చేసి హింసిస్తూ హతమారుస్తున్న ఆ మూర్ఖత్వంలో ఉండి, మరి అవన్నీ తెలిసిన వాడు త్యాజించి మాకు చెప్పాలి కదా. రేపు మళ్ళీ అదే నరంలే నాలుకతో చెప్పావా దేవుని దగ్గర? అందుకోసమే చంపిన, హింసించిన, గగ్గోలుగా భయభ్రాంతులు చేసి గగ్గోలు పెట్టిన సువార్త జరుగుతూనే ఉంటుంది. ఆది నుండి స్టార్ట్ అయింది, యూదా మతం నుంచి స్టార్ట్ అయింది, యూదులతోనే స్టార్ట్ అయింది. యేసు ప్రభువును హింసించడానికి, చంపటానికి, ఆయన భక్తులను హింసించడం, చంపటము అప్పటి నుండే స్టార్ట్ అయింది. అది ఆగిపోయిందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రబలుతూనే ఉందన్నమాట. ఇది ఎవరు ఆపరు. ఈయన నీతిశ్వరుడు. సూర్యుని ఎవరైనా ఆపుతారా? అరచేతులతో అడ్డం పెడతారా? ఆయన మీద ఉమ్మేస్తారా? వాళ్ళ మీద పడుతుంది. ఆయన నీతిశ్వరుడు. ఆధ్యాత్మిక లోకములో, అంతరంగములో ఆయన నీతి సూర్యుడు. ఆ సూర్యుడు, ఆ జీవము నీవు కలిగి ఉండుటకు ఇదిగో ఆదివారం వస్తున్నా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఈ జీవాన్ని హత్తుకోవాలి. తండ్రి, నీ ఆజ్ఞ జీవం గలది, నీ ఆజ్ఞ పరిశుద్ధమైనది, నీ ఆజ్ఞ నీతి గలది. కాబట్టి నీతిలో నిలబడాలంటే, పరిశుద్ధతలో ఉండాలంటే, జీవంలో ఉండాలంటే నేను అన్ని వాక్యాలు నేను పాటించాలి. కానీ నీ ఆజ్ఞను పాటించకుండా కొన్ని పాటించలేనటువంటి విధంగా ఉన్నాం. నన్ను క్షమించమని దైవ సముఖంలో మనము మొరపెట్టానికి వచ్చాం. యేసయ్య బలియాగం ద్వారానే పరిశుద్ధపరచబడతాం. ఎందుకంటే ఆయన రక్తం ద్వారానే నీకు నీతి కలగాలి. ఆయన రక్తం ద్వారానే మనకు పరిశుద్ధత కలగాలి. ఆ రక్తం ద్వారానే మనకు జీవము కలగాలి. ఆయన ద్వారానే మనకు ఉత్తమమైన స్థితి కావాలి, పైవారుగా ఉండాలి. ఎందుకంటే శరీరము ఇంకా విమోచింపలేదు. శరీర అలవాట్లు ఇంకా నువ్వు ఆదమర్చి ఉన్న కొద్ది ఈ శరీరం ఏమైపోతుంది? ఎక్కువ అవుతుంది. ఇంత ఎందుకండి? మనం చురుగ్గా ఉండాలి. పొద్దుగా లేచి మా నాన్నగారు అనేది దేవుని నమ్మనప్పటి నుంచే చెప్పేవాడు అనమాట. ఏమని? పొద్దుగా లేవాలి బిడ్డ, ఎంత లేట్ అయి పండుకున్నా 5 గంటలకు 5:30 కన్నా అప్పుడే మనిషి చురుగ్గా ఉంటాడు. నువ్వు తెల్లారిదాకా 8-9 గంటల దాకా వండుకుంటే మజ్జుగా అవుతావు. దినమంతా మజ్జు అంటే అన్నీ నిరసించేటువంటి కార్యంలో పోతుంది. మనిషి బద్ధకమిస్తే సాధించలేడు ఏదైనా. ఆత్మీయ విషయాలు కూడా అంతే. ప్రార్థన లేకపోతే, వాక్యం చదవకపోతే, సహవాసం లేకపోతే, ఉపవాసం చేయకపోతే, సువార్త చెప్పకపోతే, నశించిపోయే వారి కోసం ప్రార్థన చేయకపోతే మీ జీవితంలో కూడా అదే పనిచేయదు. అందుకోసమే పిల్లలు ఏం చేస్తారు? చదువుకునే పిల్లలు పొద్దుగా లేపుతారు, సాయంత్రము చదివిపిస్తారు, రాత్రి అయ్యే వరకు ఎట్లా తరగతి పెరిగిన కొద్ది అట్లా. ఎందుకంటే ఏదో ఒక సాధించే విధంగా ఉండాలి పిల్లలు. ఏదో చదివినామా, తిన్నామా, పండుకున్నామా, బ్రతుకుతున్నామని కాదు. ఏదో ఒకటి మనము అచీవ్నెస్ చేయాలంటే, మన బ్రతుకుతూ 10 మందిని బ్రతికించాలంటే ఏం చేయాలి? కష్టపడాలి, సాధన చేయాలని. ఒక భౌతిక కార్యాల కొరకు ఎలా చేస్తున్నాం ఈ లోకరీతిగా, అట్లనే ఆధ్యాత్మిక సాధన ఉన్నప్పుడు అనేకులకు బెస్ట్గా తయారవుతాం. హల్లెలూయా, అనేకులుగా బ్లెస్డ్గా తయారవుతామండి. అందుకోసం దైవ కార్యానికి ఆటంకంగా
ఉన్న వారందరూ మజ్జుగా అయిపోతున్నారు. ఎస్, బాధపడాలి తండ్రి. దైవ కార్యాలు రేపు దేవుడు లెక్కలు వస్తాయి. నేను నిర్జీవ కార్యాలు ఎన్ని చేసినా లెక్కలు రావాలి, భూమిలో కలిసిపోతాయి. దేవుని కార్యంలో పాలు పొందుటకు ధన్యత భావించాలి. ఈ ఆదివారమే బలవంతం వస్తాం. మధ్యలో ఉన్నటువంటి దైవ కార్యాలు ఒక సేవకుడు వచ్చి మన మధ్యలో సాక్ష్యం పంచు. రామ్ విబిఎస్కి రామ్ చూడు. ఈసారి విబిఎస్ కార్యక్రమంలో ఒక్కరే ఎవరు వచ్చారు? సన్నీ ఉన్ను లాస్ట్కు లేకపోతే 2 రోజులు ఏమో వచ్చినట్టున్నారు శ్రీనాథ్ సిస్టర్. 2 రోజులు 3 రోజులు, అది కూడా లెక్క తప్పితే ఏం బాధపడకు. ఎందుకంటే ఎలాగ వచ్చామో ఏ విధంగా వచ్చామో లెక్కలో ఉంటుంది. మనం వచ్చి పేరుగా ఏదో పాస్టర్ అంటాడని కాదు. ఇలా పాలు పొందడం ధన్యత అనే భావించిన వాళ్ళు తప్పక దీవించబడతారు. ఎంతమంది వచ్చారండి? ఇది పేరుకు విఐపి వచ్చినట్టు వచ్చిపోయారు. ఇప్పుడు వరంగల్ చూసారా ఎంతమంది వచ్చారు? వాళ్ళిద్దరు, ఆ 2-3 తప్పిపోయిన వాళ్ళ శోధన గురైన వాళ్ళే. ఇంత వాళ్ళందరూ వచ్చారు. చివరి రోజున లీవ్ పెట్టుకొని, అసలు 4 రోజులు లీవ్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అపేక్ష లేదు దేవుని పట్ల. ఇవి మన జీవితంలో ఉంటాయి. నీ ద్వారా ఏమైనా దైవకాలం జరిగింది లేదు. మరి ఎందుకు రక్షణ పొందినావు? పనికి దండుగా, తిండి దండుగా, చర్చి రాచుడు దండుగా. ఇది పాపం కాదండి? నిర్జీవం కాదా? ఇది పరిశుద్ధతలో పాలు పొందుతున్నామా? దైవుని కార్యాలు పరిశుద్ధమైన కార్యాలు కదా. ఇవి చూసి కదా మనల్ని కనికరించి పరిశుద్ధపరచటానికి నా కార్యాల్లో అపేక్ష కలిగి ఉంటాడు. జీవములో, పరిశుద్ధతలో, ఇంకా నీతిలో. నీతి కార్యాలు నీ జరగాలి కదా. మరి ఎట్లా జరుగుతాయి? తిని పండుకుంటూనే జరుగుతాయా? నువ్వు వచ్చేదే నీతులు నిలబడి, నీతి కార్యాలు నిలబడటానికి, కార్యాలను నడిపించబడటానికి, కార్యాలు పాలు పొందటానికి. మన స్వార్థం తినే పడటానికి వస్తున్నాం మనం. ఇక మధ్యలో ఇంకేడున్నది దైవ కార్యాలు? ఇంట్లో తిని ఇంట్లో పోవడమే మనకు మస్తు బాధ. ఇంట్లో లేచి జస్ట్ సెల్ ఫోన్ ఆన్ చేసుకుని కనెక్ట్ కాంటే మనకు బాధ. సాయంత్రము ఈ కాంక్షలు వరంగల్ చెప్పాను, జూన్ 1 నుంచి గృహకుడులు జరుగుతాయి. ఇంటర్నెట్గా అలవాటు అయిపోయి ఏమైంది, బద్ధకం అయిపోయింది కదా. ఇంటర్నెట్ జరుగుతాయి. ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు జరుగుతుంది కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఇంట్లో గృహకూడిక జరుగుతుంది. గృహకూడిక జరగాలి. ఎందుకంటే నీ ద్వారా దైవ కార్యాలు జరగాలి. నువ్వు సాక్షిగా నిలబడటానికి, నువ్వు దేవుని బిడ్డగా ఉండటానికి. తండ్రి దేవుడి దగ్గర నుంచి వచ్చినప్పుడు నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చిన. మరి నువ్వు దేవుని బిడ్డగా అయిపోయినప్పుడు మరి తండ్రికి చిత్తము జరుగుతుందా నీ ద్వారా? చదువుకునేది ఎవరి కోసం? నీ కోసమే, తిండి కోసం. 4 రాయలు సంపాదించి మళ్ళీ ఇల్లు, బిల్డింగ్లు, ఇంట్లో మళ్ళీ భార్య, పిల్లలు, అంతే కదా. ఇంకేదేమన్నా దేవుని చేత దేవుని కార్యాలు చేస్తే మన కార్యాలు ఘనంగా చేస్తాడు. అసలు అది దానిలో ఆలోచన అవసరమే లేదంటున్నాడు. దైవ కార్యాలు చేయటం ఆలోచన కలిగి ఉండి బిడ్డ, నీ పట్ల నేను ఆలోచన చేస్తా. ఎలాంటి భాగస్వామి ఇవ్వాలి, ఎలాంటి కెరీర్ ఇవ్వాలి, వాళ్ళ చదువుకు తగినట్టుగా, ఎలాగ వారి కుటుంబంలో నిలబెట్టాలి, ఆయన చేస్తాడు. అందుకోసం ముందుగల రాజ్యాన్ని, నా నీతిని వెతుకుడి, నా నీతిని రాజ్యాన్ని వెతుకుడి. అప్పుడు మీరు కావలసినవన్నీ, మీకు కోరుకున్నవన్నీ దొరుకును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తిండే మనం వెతుకుతున్నాం. అది లోకానికి మనకేం తేడా? వాళ్ళకి అదే కదా. పొద్దుగా లేస్తే ఏం చేద్దామా, ఏం చేయాలి, ఏం పని చేస్తే 4 పైసలు ఉండి సమృద్ధిగా ఉండగలుగుతాం. ఇదే కదా. తెల్లాలేస్తే ఇదే రంది. ఏం పని చేయాలి, ఏం చేయాలి. మన బీరు కేవలము ఇళ్ళల్లో వస్తువులతో చూపిస్తాం. మన లోపల మొత్తం రందు, బాధ, వేదన. అట్లయితే మనము అందరితో కలిసినట్టుగా నీకు భ్రమలో ఉంటున్నాం. వస్తువులు మన అవసరం తీర్చబడతాయి కానీ మన రందులు, మన బాధలు, మన వేదనలు, మన స్థితి, మన హోదా, అంతస్తు చేంజ్ అయ్యేదండి. దేవుని కృప ద్వారానే, దైవ ఆశీర్వాదంలో చేంజ్ అవుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
కనుక మనం మురుక స్వభావాన్ని సరి చేసుకుంటేనే తేలిక అవుతాం. మందగించే విధంగా ఉండి తేలిక అవుతాం, చురుగ్గా తయారవుతాం, చురుగ్గా వెలుగులో ప్రకాశపడతాం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే. ఇన్ని సంవత్సరాలు వస్తున్నా ఏడేసిన అది. ఏం భక్తులమండి. అందుకోసం అంటారు కదా, వీడిని కన్నందుకు సిగ్గుపడుతున్నాను అనే విధంగా అనిపించుకునే విధంగా తయారవుతున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనము దేవుని చేత రక్షణ పొందితే మన ద్వారా దేవుడి కార్యం జరగాలి, నిలబడాలి. ఆయన ప్రాణం పెట్టేంతగా నేను ప్రేమించినప్పుడు ఆయనకు ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తే నువ్వు కాపాడబడతావు. ప్రాణాన్ని కాపాడకుండా పోగొట్టుకుంటాం. ఆయన కోసం ప్రాణం, ఆయన ఇచ్చిన ప్రాణం కదా, ఆయన కార్యం కొరకు నేను ఎంతటి అయినా ఉంటున్నప్పుడు మీరు కాపాడబడతావు. ఇలాంటి ఆజ్ఞను గైకున్నవాడు కాపాడబడతాడు. వాని ప్రవర్తన అజాగ్రత్తగా చూసుకోండి. సత్యతడు అంటే దేవునితో కనెక్ట్ పోతాడు. అందుకొరకే అజాగ్రత్తగా ఉండొద్దు మన ప్రవర్తన. ఏమరపాటు ఉండొద్దు. ఏమరపాట జీవము కలిగి ఉందాం, ఆజ్ఞను గైకొని కాపాడబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యం చేత మనం దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థనకి ఎక్కిపోవిద్దాం. ఎవరికి వారు విమర్శించుకునే ఆత్మీయతలో మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఇదిగో ప్రభు, ఈ సమయంలో నీ బిడ్డలుగా మేము వచ్చి ఉన్నాము తండ్రి. మా జీవితంలో ప్రభు స్తోత్రము తండ్రి, ఆజ్ఞను గైకొనకపోతే మేము కాపాడబడలేమని, మా ప్రవర్తనను సరైన రీతిగా అజాగ్రత్తగా చూసుకుంటే, అజాగ్రత్తగా ప్రవర్తిస్తే మేము చచ్చేదమని వాక్యం ద్వారా మాట్లాడమయ్యా. అవునయ్యా, మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నావు. నీ ఆజ్ఞను గైకొంటేనే మేము కాపాడబడతామంటున్నావు. అవునయ్యా, నీ ఆజ్ఞ అనగా నీ బలియాగందును ప్రభు స్తోత్రముతని మా జీవితంలో పొందపరుచుకొని ఆశ్రయించి, అయ్యా నీ ఆజ్ఞలు నేను పాటించుటకు నాకు గొప్ప సంతోషము. కానీ కొన్నిసార్లు నీ వాక్యాన్ని పాటించే విధంగా నీ ఆజ్ఞలను నెరవేర్పుగా నీ పరిశుద్ధాత్మ చేత నీ కృపను బట్టి నడిపించబడ్డాను. కొన్ని ఏరియాలో నేను తిరగబడ్డానయ్యా. నేను గొప్పగా ప్రభు స్తోత్రం అవిధేతగా అయిపోయానయ్యా. అందుకొరకు ప్రభువా, ఆజ్ఞ అతిక్రమమే పాపము స్వభావం కలిగిన వారు ఆజ్ఞను అతిక్రమిస్తుడని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాం కనుక ప్రభువా, అయ్యా మాలో మా స్వభావంలో శరీర రక్తములో ఉంది ఆ దుర్గుణాలు, అలవాట్లు తండ్రి. ఆ శక్తి నుండి విడుదల పొందుకున్నాం, ఆ అధికారం నుండి తప్పించబడి నిన్ను ఆశ్రయించాం. కానీ ఇంకా ఆ దురలవాట్లో ఇదిగో ప్రభు స్తోత్రం తండ్రి, ఎంత వాక్యం విని ఎంత ఆశపడినప్పటికీ తండ్రి ప్రభు స్తోత్రం తండ్రి, నామకార్థంగా ఉదయం వస్తే సాయంత్రం వస్తే ఉపవాస ప్రార్థన అయితే నీ కార్యాలు సువార్త నశించిపోయే వారి కొరకు ప్రార్థన, ఎప్పటికప్పుడు మా ఆత్మీయ జీవితాన్ని వ్యక్తిగతంగా అయ్యా బైబిల్ చదవడము, ప్రార్థించడము, వీటి వల్ల లోపాల వల్ల ఇంకా ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా నిర్జీవమైపోతున్నాం తండ్రి. అశుద్ధతలోనికి దురితిలోనికి పడిపోయే ప్రమాదంలో ఉంటున్న మాకు అందరినీ ప్రేమించి నీ మరువని నీ కృప ద్వారా మమ్మల్ని సమకూర్చి ఈ ఆదివారం నీ బలియాగమును ఆశ్రయించి నీ మరణము మా కొరకనే మళ్ళీ స్మరించుకుంటూ నీ బలియాగం ద్వారానే మేము పరిశుద్ధపరచబడతామని, అయ్యా జీవంగా స్థిరపరచబడతామని, నీతిగా మేము గొప్పగా దీవించబడతామని, మళ్ళీ ఉత్తములుగా మమ్మల్ని ఇంకా నడిపించుటకు ప్రభు మమ్మల్ని కటాకిస్తాడని మేము వచ్చి ఉన్నామయ్యా. కనుక మాలో ఉన్నటువంటి అవలక్షణాలను, అవిధేయతను,
మూర్ఖత్వము, మందగిజతనము, నిద్రపోతనము తండ్రి, అశ్రద్ధ మొదలైన అన్నిటి నుండి విడిపించమని భావన చేస్తున్నాం. పరిశుద్ధకు అయా వ్యతిరేక, పరిశుద్ధకు ఆటంకంగా ఉన్నా, జీవానికి ఆటంకంగా ఉన్నా, నీతికి ఆటంకంగా ఉన్నా, ఉత్తమమైన స్థితిని మాకు ఆటంకంగా ఉన్నా వాటన్నిటి నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ బలియాగం ద్వారా మాకు పాప విమోచన కలగజేశామయ్యా. మాలో ఉన్న ప్రభా స్తోత్రము తండ్రి అయా ప్రతిదీ తొలగించుటకే నీ బలియాగమును మాకు అంతరంగమును పరిశుద్ధపరచుటకు మాకు గొప్పగా ప్రభా స్తోత్రం తండ్రి నీ ఆజ్ఞను మాకు ప్రసాదించాము. అందుకు వందనాలు తండ్రి. అది గైకునే విధంగా, మేము కాపాడుకునే విధంగా కృప చూపడమని ప్రార్థన చేస్తున్నాం. సొంత ప్రయత్నాల వల్ల ప్రభావ మీ పరిశుద్ధులం కాలేమో, సొంత ప్రవర్తన ద్వారా, నీతి క్రియల ద్వారా మేము నీతిమంతులు కాజాలం. ఎందుకంటే మా రక్తములోనే ఉండే పాపగుణం. అది తొలగిపోవడానికి మీ శరీరం ఉన్నంత వరకు నీ బలియాను ఆశ్రయిస్తూనే మేము ఉండాలి తండ్రి. ప్రభు అట్టి అనుగ్రహము కలుగుటకి దినమున మళ్ళీ మరొక విధంగా మాట్లాడి మమ్మల్ని నీతో అనుబంధంగా స్థిరపరచుటకే మాలో గుణము కలుగుటకు అదిగో భయం లేని తనము అయా భక్తిహీనత కలిగిన తనమును తొలగించి నీ కృపలో ప్రభు స్థిరపరిచే ఆ అనుగ్రహం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీలో బ్రతకటకు, నీలో మేము కాపాడబడుటకు నీ ఆజ్ఞకు మేము అప్పజెప్పుకుంటున్నాము తండ్రి. మా శరీరం ప్రాణమాత్మనికి అప్పజెప్పుతూ నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.